హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఇది కూర్గ్లో మాది సెకండ్ డే అండి. యాక్చువల్గా లాస్ట్ వీడియో కంటిన్యూషన్. అక్కడ చెప్పాను కదా, మేము వచ్చేటప్పుడు భయంతో వీడియో తీయలేకపోయానండి. ఆ చీకటికి అంతా భయపడి యానిమల్ సౌండ్స్ వినబడి. ఇది వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్ వీడియో. ఇది సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ అండి. చూసారా, చాలా బాగుంది వ్యూ మాత్రం. అక్కడ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. మంచు కూడా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 7:30 వరకు మంచు పడుతూనే ఉంది. ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్ మార్నింగ్ అనిపించింది. చాలా డేస్ తర్వాత ఒక రిఫ్రెషింగ్గా అనిపించింది మాకైతే. సో నేనైతే అక్కడే కొద్దిసేపు అలాగా కూర్చున్నాను. మా పాప హస్బెండ్ అక్కడే కొద్దిసేపు పడుకున్నారు. ఇంకా లేవలేదు. నేను లేచి అలాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సో అంతా వ్యూ అంతా చూస్తున్నాను వీడియో తీయడానికి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రపంచానికి దూరంగా ఇలా కొన్ని డేస్ అయితే ఎక్కడైనా స్పెండ్ చేస్తే బాగుంటుందని. ఇంకా చూసారా, మా పాప లేచింది. మా పాప హస్బెండ్ ఇంకా మార్నింగ్ టెంట్కి ఎదురుగానే ప్లే ఏరియా ఉంది. సో ఇంకా మా పాప అక్కడ ఆడుకుంటుంది మా హస్బెండ్తో కలిసి. ఇంకా కాఫీ అయితే ఇంకా నేను తాగలేదండి. కాఫీ టీ ఇంకా తాగాలి. ఇంకా ఆర్డర్ పెట్టాము, ఇంకా వస్తుంది. అక్కడ ఏంటంటే ఏదైనా 1 hour బిఫోర్ చెప్పుకోవాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఏంటంటే లిమిటెడ్గా టెంట్స్ ఉంటాయి అక్కడ. సో దానివల్ల ఫ్యామిలీస్ బట్టి ఫుడ్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తారు. ఈ వ్యూ చూసారా, ఇదేనండి మా టెంట్. చాలా బాగుంది కదా. అన్ని టెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇక్కడ 3 types ఆఫ్ టెంట్స్ ఉన్నాయి. వీడియో చూస్తుండండి, మీకు మధ్యలో 2 types ఆఫ్ వెరైటీ ఆఫ్ టెంట్స్ చూపిస్తాను. ఇంకా ఆ బర్డ్ సౌండ్స్ బాగున్నాయి కదా. పక్షుల సౌండ్ చాలా రోజులు అయింది వినేసి. అప్పుడెప్పుడో పల్లెటూరులో వినిపించేవి, ఇప్పుడు అంతరించిపోయాయి. కానీ ఇక్కడ మాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ విన్న తర్వాత. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కదా, ఇంకా వెళ్ళాలి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టేసాము. ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టక్కర్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అండి. ఓన్లీ మధ్యాహ్నం నైట్ మాత్రమే మనం ఆర్డర్ పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది అక్కడ. చూపిస్తాను పదండి అక్కడ ఏ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయో అనేది. మా పాప చూసారా, ఈగర్గా ఉంది అక్కడ. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళి ఆడుకోవాలని. లేకపోతే అక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆక్యుపై చేసేస్తారని చెప్పేసి ముందే పరిగెడుతుంది. అక్కడ తనకి ఇష్టమైన ఫేవరెట్ గేమ్స్ అవి ఉన్నాయి అక్కడ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత బిజీ లైఫ్లో అయినా సరే, ఒక్కసారి అయినా సరే దూరంగా మంత్లీ అయినా 2 monthsకైనా 3 monthsకైనా ఎవరు వీలు బట్టి వాళ్ళు ఇలా వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్. ఇది వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. నార్త్కి సౌత్కి అందరికీ కన్వీనియంట్గానే ఉంటాయండి బ్రేక్ఫాస్ట్ అయితే. చాలా వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. అని ఇడ్లీ ఓకే కదా, ఇడ్లీ తింటావు కదా. మాది నాన్నుందా? నాన్ పింకి మరి తాగకూడదు ఎక్కువ. టీ కాఫీస్ తాగకూడదు. జ్యూస్ తాగొచ్చు. బూచోడు వస్తాడు. నేను తింటా లాస్ట్. నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేయి. వాటర్ మెలన్ తాగినట్టు వాటర్ ఎందుకు? ఇదేనండి సెకండ్ టైప్ ఆఫ్ టెంట్. సేమ్ యాస్టీస్ ఉన్నాయి. లోపల కొంచెం ఇంటీరియర్ చేంజ్ అవుతుంది అంట.
అక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉన్నట్టుంది. మాకు ఎవరు కనిపించలేదు, స్టాఫ్ ఎవరు చూపిద్దాము అంటే. ఫ్యామిలీ ఉంది అక్కడ ఎవరితో. మీ నాన్న నాకు ఒక్క వీడియో తీయరు, నేను తీయమంటే తీయడం కాదు తెలుసా. ఎవరో ఇంక పడుకుని కూడా లేడలేదు మందేనా. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా బయటకి ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేదు. ఇది చాలా పెద్ద రిసార్ట్, లోపల ఫారెస్ట్ ఏరియా కదా, మొత్తం అక్కడే టైం స్పెండ్ చేసాం. మొత్తం తిరగడానికి వెళ్ళాం, చూపిస్తాను రండి మొత్తం ఎలా ఉంటుందో అని. స్లో మోషన్ పడిపోతావు చూడు. అది ఆపేసి స్లో మోషన్ పట్టిన దూరం వెళ్తే. మా హస్బెండ్కి వీడియో తీయమంటే ఒక వీడియో తీశారండి. మా హస్బెండ్ వీడియో తీసినప్పుడు మా పాప కోఆపరేట్ చేయదు, మా పాప కోఆపరేట్ చేసినప్పుడు మా హస్బెండ్ వీడియో తీరు. అడవులు అవి రావాలి. మరి దించినప్పుడు ఏమి కాలు ఎలా కడుగుతారు నువ్వు? చెప్పులంట చూడాలంటే మరి దిగాలి, నేను దిగాను. ఈ ఓనర్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారంట. ఇక్కడెక్కడో దగ్గరలో ఒక రిసార్ట్ కట్టుకుని అక్కడ స్టే చేస్తే 3 monthsకి 4 monthsకి ఒకసారి వచ్చి ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తారంట. స్మాల్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి చూసారా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడాను. అంటే చాలా వరకు ఎండిపోయింది. ఇంకా మేము చూడడానికి వెళ్ళాము, అక్కడ ఎవరో ఒక ఫ్యామిలీ చెప్పింది ఎండిపోయింది అనేసి. సో మేము అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే వెళ్ళలేదు లోపలికి, ఎందుకంటే కిందకే ఉంది వాటర్. భయమేసి మేము ఇంకా కింద వరకు దిగలేదు, పాపతో ఉన్నాం కదా, రిస్క్ తీసుకోలేదు మేము. ఇక్కడ చూసావా యానిమల్స్, టైగర్ చూసావా మీద ఉంది, అదిగో టైగర్, టైగర్ అదిగో లయన్, ఇదిగో ఎలిఫెంట్, అదిగో ఎలిఫెంట్. ఇవేనా వాటర్ ఫాల్స్ అనుకుంటా. ఇవే వాటర్ ఫాల్స్, వాటర్ లేవని చెప్పారు కదా. ఫోటో తీయండి. ఇది చిన్న పాండ్, అక్కడ డక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో వచ్చారు. ఇది మా పాప తీసిన చిన్న వీడియో. ఇది మాకు చాలా మెమొరబుల్ వీడియో. యాక్చువల్గా మా ఇద్దరికి అక్కడ ఎవరు ఫొటోస్ క్లిప్స్ ఎవరు తీయలేదు, మా పాపే అంతా తీసింది. అలాగ అరిస్తే వెళ్ళిపోతుంది. అలాగే వెళ్తాయి. చూడండి స్లోగా ఇటు.
పడిపోతావు నువ్వు అందుకు. అందుకే రా ఇక్కడ రాను. మొత్తం దిగొద్దు. ఇక్కడ కాలు పెట్టు, నా దగ్గర స్లోగా అంటాను. అదే చెప్తా. ఎండ ఎండ ఎండ. నాకు అక్కడ డక్స్ చూసింటే ఒకటే అనిపించాయండి, మనుషులు కూడా ఒకే దగ్గర ఉంటే బాగుంది కదా అని. మీరేమంటారు? అందరూ ఒకేలా ఆలోచిస్తే బాగుంటుంది కదా, అది జరగదు. ఇక్కడ మా స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెడదామని ఇంకా వచ్చేసాము. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడే మాకు పనసపండు కనబడిందండి. సో ఆ పనసపండు చూపించాను కదా, షార్ట్స్లో పెట్టాను. ఆ పనసపండు తినడానికని ఇంకా ఫుడ్ వచ్చే లోపల ఇంకా పాప నేను ఇంకా ఫుల్గా ఆడుకున్నాము. మేము యాక్చువల్గా ఇంత లాంగ్ ఉంటుంది అనుకోలేదు ఈ రిసార్ట్. మేము ఆన్ ది వేలో అనుకున్నాం, ఇంత లాంగ్ అనవసరంగా బుక్ చేసుకున్నామే అనేసి. మా పాప ఏడుస్తుంది చూసారా, మా హస్బెండ్ స్లోగా తిప్పుతున్నారని చెప్పేసి, ఫాస్ట్గా తిప్పుతున్నారనేసి. సో వచ్చిన తర్వాత హ్యాపీ అనిపించింది, వర్త్ అనిపించింది. ఇంత లాంగ్ వచ్చినా సరే బాగా అనిపించింది. ఫస్ట్ అనిపించింది రిసార్ట్కి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళట్లేదే అనేసి, కానీ వచ్చిన తర్వాత ఓకే అనిపించింది. ఎందుకంటే లోపల చాలా ఉంది కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి మాకైతే 2 days కూడా సరిపోలేదు, బాగా అనిపించింది. ఆవులు ఎక్కువే ఉన్నాయి. నేను మా హస్బెండ్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాం. కూలింగ్ లేదండి అసలు, అక్కడ ఐస్ వాటర్ అంట వాళ్ళు. లంచ్ కూడా కంప్లీట్ చేసి వస్తున్నాము. ఇంకా లంచ్ కంప్లీట్ చేసే టైంలో మా పాప అక్కడ దెబ్బ తగిలింది, చైర్ పడిపోయింది. సో ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. సో ఆ ఏడుపుని కవర్ చేయడం కోసం మా పాపని మా హస్బెండ్ ఆడిపిస్తున్నారు. అయితే లేదు, అటు నుండి వెళ్ళి కూర్చొని దాయి. నేను కళ్ళు మూసుకుంటున్నా, ఎక్కడ దాచో నేను చెప్తాను. కమ్ తీసి దాయి చెప్పండి నాన్న. నేను కళ్ళు మూసుకున్నా, నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూయాల, తీసి ఎక్కడ దాస్తుందో చెప్తుంది. రాడ్ కాదు, రాయి అది. వేరే టైప్ ఆఫ్ హౌస్ చెప్పాను కదా, ఇది వుడెన్ హౌస్ అటండి. నాకు పెద్దగా నచ్చలేదు, అన్నిట్లో కల్లా నాకు టెంట్ హౌసే నచ్చింది. నాకు అంతగా నచ్చలేదు, నాకు ఆ టెంట్దే బాగా నచ్చింది. ఇది ఎంత కాస్ట్? అందుకే ఇక్కడ ఇంకో బెడ్ ఉంది పడుకోవడానికి. బెడ్ కూర్చోడానికి మనకు సోఫా ఇచ్చారు, ఇక్కడ సోఫా కమ్ బెడ్. ఇది అదే అంటున్నాను, సోఫా కమ్ బెడ్. సోఫా చేసుకోవచ్చు, బెడ్ చేసుకోవచ్చు. మనం ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. నేను ఇదే అను. అది బాగుంది, ఇది బాగానే ఉంది, కంఫర్ట్. ఇది పెద్దది కానీ మనదే బాగుంది, ఇది ఈ మోడల్ కన్నా. కూల్గా ఉంది. కానీ బెడ్ చిన్నది, కిందకు ఉంది. ఇది అంతే బెడ్, కాకపోతే లో హైట్. ఓ లో హైట్. నేను ప్రిఫరెన్స్లో లార్జ్ బెడ్ అని పెట్టాను.
అర్థం బాగుందా? ఇలాంటి అద్దాలే బాగుంటాయి ఫుల్ రెడీ అవ్వడానికి. ఇప్పుడే ఒక ఫ్యామిలీ చెక్అవుట్ చేసింది, సో అందుకే స్టాఫ్ నీట్గా మళ్ళీ అంతా క్లీన్ చేస్తున్నారు. ఏ ఫ్యామిలీ అయినా సరే చెక్అవుట్ చేస్తే వెంటనే క్లీన్ చేస్తున్నారు, మొత్తం వాష్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఉమెన్స్ ఎవరు వర్కింగ్ లేరండి, ఓన్లీ స్టాఫ్ మాత్రమే. ఇంకా ఈవినింగ్ కాఫీ నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పి స్టాఫ్ని ఐటమ్స్ అడిగితే వాళ్ళే తెచ్చిచ్చారు. స్టాఫ్ మాత్రం చాలా మంచివాళ్ళు, మంచిగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇంకా నైట్ ఇంకా డిన్నర్ ఆర్డర్ పెట్టుకున్నాం. డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా క్యాంపింగ్కి వెళ్ళాము. క్యాంపింగ్ అవైలబిలిటీలో ఉంది. యాక్చువల్గా బార్బీక్యూ ఆర్డర్ పెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఏమన్నారంటే 8 hours బిఫోర్ ఆర్డర్ పెట్టుకోవాలి అంట, అది కూడా వీకెండ్స్. సో అది మాకు తెలియదు కదా, 8 hours బిఫోర్ పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఓకే అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసేసి తినేసి వచ్చేసాము. ఇంకా క్యాంపింగ్ ఇదిగోండి. ఎగిలించు కాదు, ఎలిగించు. మా హస్బెండ్ పాప కుస్తీ పడుతున్నారు. యాక్చువల్గా స్టాఫ్ వస్తా అన్నారు, మా హస్బెండ్ అవసరం లేదు నేను వెలిగిస్తా అని చెప్పారు. దూరమేలు కొంట్లోకి ఇవి చూతాయి. ఎక్కువ దూరం వచ్చేస్తుంది మంట వస్తుంది. అగ్గి పెట్టు అక్కడ, అది పెట్టది ఇలా తిరుగు. ఇంకా అలా నేను మా హస్బెండ్ పాప కూర్చొని అలాగా క్యాంప్ దగ్గర కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి రిసార్ట్, ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళాల్సిన రిసార్ట్ అయితే ఇది. కూర్గ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎన్నో ఉన్నాయి విజిట్ ప్లేసెస్, ఇది కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు విజిట్ చేయడానికి. చలి స్టార్ట్ అయిపోయింది బాగా, సో ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాము. పాప చూసారా ఇంకా టీవీ స్టార్ట్ చేసింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓయ్ ఫోన్ వస్తుంది. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.